శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఓకే, మనం చిత్ర పరిశ్రమలో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పునాదుల నుంచి పిల్లర్స్ దగ్గర నుంచి భవనాల దగ్గర నుంచి ఎవరెవరు కట్టారు ఏం చేశారు మహానుభావులు ఎవరైనా చర్చించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు వరకు కూడా మనం నటినట్లు దర్శకులు నిర్మాతలు అవును ఆఖరికి థియేటర్ కి సంబంధించింది కూడా తెచ్చుకున్నాం సార్. మొట్టమొదటి థియేటర్. ఓకే, సో ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు మరి ప్రొడక్షన్ అంతా కూడా ఇదివరకు అంతా కూడా స్టూడియోలోనే కదా. స్టూడియోస్. ఓకే, మరి మనం చెప్పుకోవాలనుకుంటే విజయ స్టూడియో, వాహిని స్టూడియో, రేవతి స్టూడియో, మెడ్రాస్ స్టూడియోలోనే మెడ్రాస్ బేస్. సో మనం సినిమా చేయాలనుకుంటే ఇంతకు ముందు చెన్నైలోనే చేయాల్సి వచ్చేది. చెన్నైలో ఫస్ట్ లోనేమో బొంబాయి కొల్హాపూర్ అండి. ఫస్ట్ లో ఇక్కడ అసలు లేవు. మన చిత్ర పరిశ్రమ కనుక్కుందే అక్కడ. ఎవరు మన దాదాసాహెబ్ పాల్కే కానీ లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళే అందరూ. కరెక్ట్. సినిమా తీయాలంటే పి పుల్లయ్య గారు కూడా ఫస్ట్ సినిమా చేసింది హరిశ్చంద్ర సినిమా అక్కడ చేశారు కొల్హాపూర్లో. కొల్హాపూర్లో. అందుకని అక్కడే వెళ్ళి చేయాల్సి వచ్చేది. ఇక్కడ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డెవలప్ అయింది మెడ్రాస్. అవును. సో మెడ్రాస్ లోనే మనకి వాహిని స్టూడియో అని రకరకాల స్టూడియోలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మన మిర్జాపురం రాజు గారు స్టూడియో కట్టారు కదా. ఇన్ని ఉన్నాయి కదా. మరి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది తెలుగు ఇండస్ట్రీ. అబ్బో, అసలు ఆంధ్రప్రదేశ్ గురించి గుర్తించిన వాళ్ళు లేరు అక్కడ మెడ్రాస్ లో ఉండండి. మరి ఆ టైంలో ఫస్ట్ స్టూడియో ఏంటండి చెప్తానండి. మనం మొట్టమొదటి నుంచి చర్చించుకున్నాం. ఎవరు సినిమా తీసినా బొంబాయిలో సినిమా తీయాలి, సినిమాకి సంబంధించి అన్ని. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి నేర్చుకున్న ఆదిత్య సుబ్బారావు గారితో సహా నేర్చుకుని వెళ్ళి ఎల్వి ప్రసాద్ గారు కానీ బొంబాయి వెళ్ళే నేర్చుకున్నారు. అన్నీ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ అక్కడే ఉండేవి. ఆ తర్వాత ఇదైంది. కానీ ఇన్ని సినిమాలు తీసినా ఎవరు తీసినా ఆంధ్రప్రదేశ్ గురించి ఆనాడు ఎవరు ఆలోచించిన వాళ్ళు లేరండి. సినిమాకి నేర్చుకోవాలన్నా బొంబాయి వెళ్ళాలి, సినిమా తీయాలన్నా బొంబాయి వెళ్ళాలి, అంతే తప్ప. ఆ తర్వాత మెడ్రాస్ డెవలప్ అయింది. మెడ్రాస్ డెవలప్ అయిన తర్వాత ఇక అక్కడే సినిమాలు తీస్తున్నాం మనం. తెలుగు అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం 4 లాంగ్వేజెస్ మెడ్రాస్లోనే తయారయ్యాయి సార్. రికార్డింగ్ థియేటర్స్తో సహా మొత్తం. ప్రసాద్ స్టూడియో కానీ, విజయవాహిని కానీ, తర్వాత ఇంకా స్టూడియోలు చాలా ఉన్నాయి, వీనస్ స్టూడియో కానీ, మొత్తం అక్కడే బేస్ అయి ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఇంతమంది మనం తెలుగు వాళ్ళం అక్కడ వేసుకున్నాం. ఆలోచన ఎందుకు రాలేదంటే అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకా ఏర్పడలేదు సార్. ఓకే, మీకు అర్థమైందా? 56లో ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్. పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి చనిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చారు. చనిపోయిన తర్వాత ఇచ్చారు, చేస్తున్నప్పుడు ఇవ్వలా. అలాగా అప్పటి వరకు మెడ్రాసే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ మొత్తం మింగిల్ అయింది, కలిసి ఉంది. విడగొట్టలే మనకు. అప్పుడు విడగొట్టారు నెహ్రూ గారు. అప్పుడు ఆ తర్వాత ఏది ఆంధ్రప్రదేశ్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మనకి. ఏమండి, ఇలా ఏర్పడుతున్నప్పుడు అప్పుడు కూడా మెడ్రాస్లోనే బేస్ అయి ఉన్నాం కాబట్టి అలవాటు పడిపోయాం కాబట్టి అలవాటు ఉన్న ప్లేసే కదా, ఇల్లు మారాలంటే కష్టం కదా. అంచేత అక్కడే సినిమాలు తీస్తున్నాం మనం ఎప్పుడు వరకు, చాలా కాలం వరకు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చిత్ర నిర్మాణం ఇక్కడ చేయాలని కానీ ఇక్కడ కావాల్సిన ఇది కావాలని కానీ ఎవరికి ఐడియా రాలేదు సార్. ఇలాగా మన తెలుగు వాళ్ళం కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా కూడా దీని గురించి ఆలోచించలేదండి నిర్మాతలు ఎవరు కూడా. నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎవరు దీని గురించి ఆలోచించలేదు, అసలు మైండ్లో కూడా రాలేదండి. కానీ ఒక రాజావారికి వచ్చిందండి అది. ఆయనే శ్రీమంతు యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్. ఓకే, ఆయనకి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, గోడవల్లి రామబ్రహ్మం గారు వీళ్ళందరూ బాగా తెలుసు. ఆయన వీళ్ళని పిలిచి ఏం చేశారంటే, ఆయన కమ్మవారండి, ఎవరు చలపల్లి రాజా గారు. ఆయన వీళ్ళతో కేఎస్ ప్రకాశ్రావు గారు కూడా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నారు చెప్పేందుకు కూడా ప్రకాశ్రావు చరిత్ర చెప్పినప్పుడు ఆయన ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశారు, బంగారపు దీంట్లో
పనిచేశారని చెప్పాను. ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేటప్పుడు ఈ కృష్ణా జిల్లా కదండి, ఆయన రాజాగారి కోటలోనే మకా ఉండేవాడు ఆయన. ఓకే ఓకే. సో వీళ్ళందరినీ కలిపి ఏం చేశాడంటే ఈయన రాజావారు, మీరందరూ కలిసి కమ్మవారి చరిత్ర రాయించండి ఎవరి చేతన్నా అని వీళ్ళకి అప్పు చెప్పాడు. కొసరాజు రాఘవ చౌదరి గారికి, గోడవల్లి రామబ్రహ్మం గారికి, కేఎస్ ప్రకాశ్రావు గారికి, వీళ్ళందరూ కలిసి రాయించమన్నారు. అలా పరిచయం వీళ్ళతోటి. ఓకే. వీళ్ళందరూ అక్కడ పరిచయం. సొంత ఊరు ఎక్కడండి? ఏదండి? చల్లపల్లి. చల్లపల్లి. చల్లపల్లి రాజా. చల్లపల్లి రాజా అంటే శ్రీమంతు యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్. ఓకే ఓకే. ఈయన వీళ్ళందరినీ నిర్మాతలు, ఆయన వెనకాల బ్యాక్ బోన్గా ఉండి, ఇంకొక విషయం ఏంటో చెప్పనండి, ఆంధ్ర బ్యాంక్ ఏర్పడింది పట్టాభి సీతారామయ్య గారు అనుకుంటారు కదా, ఆయనే ఏర్పాటు చేశారు. ఐడియా అయింది, కాన్సెప్ట్ అయింది, కానీ పెట్టుబడి పెట్టింది ఈయనే, చల్లపల్లి రాజా గారు. ఓకే. ఆంధ్ర బ్యాంక్ ఓకే. ఫస్ట్ బందర్లోనే కదండి ఇది చేసింది. పట్టాభి సీతారామయ్య గారు ఫస్ట్ బందర్లోనే ఓపెన్ చేశారు ఆయన. ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ. దానికి ఫస్ట్ పెట్టుబడి పెట్టింది మన యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ గారు. ఓకే ఓకే. ఈయనే ఈ కళల మీద, రాజులకి జనరల్గా కళల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, అందుకనే ఈయన ఈ వీళ్ళందరూ పరిచయం ఉన్నారు కదా, వీళ్ళతో గోడవల్లి రామబ్రహ్మం గారితో సినిమాలు తీయించాడు ఆయన నిర్మాతగా. ఓకే. ఆయన బ్యాక్ బోన్గా ఉండి రామబ్రహ్మం గారితో సినిమాలు తీశారు. అలా తీసిన యాక్చువల్గా వీళ్ళది రాజుల ఫ్యామిలీ అండి. కమ్మరాజు రాజా గారు, బట్ క్యాస్ట్ మాత్రం కమ్మండి, కమ్మస్. రాజులు ఎట్లా అయ్యారు? రాజా ఆ ఏరియాకి రాజా కదా. అప్పుడు కింగ్ గౌడుల రాజులు అవుతారు కదండి. అట్లా గౌడులు రాజులు అవుతారు అంటే ఇండిపెండెంట్ డేస్ వచ్చినాయి కదా. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి. కానీ అంతకుముందు రాజులే కదా ఆయన, చల్లపల్లి రాజా. అట్లా సంస్థానాలు ఇందిరాగాంధీ రాజుల్ని తీసేసిన తర్వాత పోయినాయి వీళ్ళకి. అంతకుముందు వాళ్లే రాజులు, శిస్తులు వాళ్ళకే కట్టాలి. మొత్తం కప్పాలన్నీ వాళ్ళే కట్టాలి, ట్యాక్స్లన్నీ వాళ్ళకే కట్టాలి. ఇందిరాగాంధీ వచ్చి సంస్కరణ చేసి ఈ తీసేసింది ఈవిడ సంస్థానాలు, రాజుల సంస్థానాలు తీసేసింది. అప్పుడే వాళ్ళు ఇందిరాగాంధీ మీద ఇది కూడా చేశారు. కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే వీళ్ళకి సంబంధం లేదు, గవర్నమెంట్గా కట్టాలి తర్వాత ట్యాక్స్లు. అదర్వైజ్ వీళ్ళకే ఆదాయం మొత్తం. రైతులు శిస్తులు కట్టాలి, ట్యాక్స్లు కట్టాలి, పంట పండితే వీళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఆ సంస్కరణలు ఇందిరాగాంధీ తీసుకొచ్చారు ఆవిడ వచ్చినప్పుడు. అది రివల్యూషనరీ డెసిషన్. ఏమండి? ఈయన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ తోటి చల్లపల్లి రాజా గారి కళాత్మక దృష్టి రాజులకు ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు కూడా మనకి తెలిసిన విషయమే. దాంతో వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి గోడవల్లి రామబ్రహ్మం గారితో సినిమాలు తీయించాడు ఆయన. ఫస్ట్ తీసింది మాలపిల్ల, మనం రామబ్రహ్మం గారి దాంట్లో చెప్పుకున్నాం. అవును. ఏదో ఒక బ్రాహ్మణ యువకుడు మాలపిల్లని పెళ్లి చేసుకోవడం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏమండి? తర్వాత అదే బ్రాహ్మణులు తిరగబట్టడం అదంతా చేసాం. ఏమంటే తర్వాత ఇంకొక గొప్ప పని ఏం చేశాడంటేనండి, రాజుల్లో ఆయనలో ఉన్న గొప్పతనం, జమీందారు అయ్యుండి జమీందారులు రైతులను ఎలా ఇబ్బంది పడతారనేది రైతు బిడ్డని తీశాడు ఈయన, గోడవల్లి రామబ్రహ్మం గారు. ఈ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయటమే గొప్ప. బ్యాక్ బోన్ రాజావారే ఈయన. కానీ జమీందారుల మీద తిరుగుబాటు రైతు బిడ్డలో అది ఆగిపోయింది కదండి, రిలీజ్ కాలేదు కదా. రిలీజ్ అయింది, నిషేధం విధించారు. అదే రైట్. కాదు కోర్టుకి వెళ్ళి కలెక్టర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి, బ్రిటిష్ కాలం కదా చర్చించుకున్నాం. రామబ్రహ్మం గారి దాంట్లో చర్చించుకున్నాం. రామబ్రహ్మం గారిని ముందు పెట్టి ఈయన బ్యాక్ బోన్. మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగైతే వెనకాల ఉంటారో అలాగే పెట్టుబడిదారులు వీళ్ళండి. ఈ వరకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిదారులు సినిమాలకి. ఏమండి? రాజా గారు ఇలాగా రైతు బిడ్డ కూడా తీశారు ఈయన. ఏమండి? ఇది అయిన తర్వాత ఈయనకి అభ్యుదయ భావాలు ఎక్కువ అండి. దీన్ని బట్టి, ఈ చిత్రాలను బట్టి మీకు శివరాం ప్రసాద్ గారిది ఏంటో, శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ ఈయన పేరు. శ్రీమంత్ అంటారు ఈయన రాజావారిని. ఏమండి? అలాగా అయిన తర్వాత ఈయనకి అభ్యుదయ భావాలు ఎక్కువ. పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రభావం ఎక్కువ అండి ఈయనకి. దాంతో రాజకీయాల్లో చేరి ఈయన జిల్లా పరిషత్ చైర్మన్గా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు ఒక టైంలో, కంబైన్డ్గా ఇచ్చేసినప్పుడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఆయన తమ్ముడు రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు. ఆయన కూడా శ్రీమంతు యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారు. ఈయన లా చదివాడు రామకృష్ణ ప్రసాద్ గారు.
ఆయన్ని సినిమాలకు అప్పచెప్పేసి ఆయన శివరాం ప్రసాద్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత 1974లోనే ఎప్పుడో ఆయన ఇదైపోయారు. ఆ తర్వాత నుంచి రామకృష్ణ ప్రసాద్ గారు హయాం వచ్చింది. అయిన తర్వాత ఆ తర్వాత గృహప్రవేశం ఎల్వి ప్రసాద్ గారితో తీశారని చెప్పాను చూసా. కేఎస్ ప్రకాశ్రావు గారికి అప్పచెప్తే రామబ్రహ్మం గారు బాగోపోతే కేఎస్ ప్రకాశ్రావుకి అప్పచెప్తే ఆయన ఎల్వి ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. ఎల్వి ప్రసాదే హీరోగా చేశాడు. భానుమతి, ఎల్వి ప్రసాద్ హీరోగా గృహప్రవేశం సినిమా. ఈ దీనికే ఆయన కామేశ్వరరావు గారు వచ్చారని చెప్పుకున్నాం ఇదివరకు ఒకసారి. ఈ గృహప్రవేశం సినిమా తీశారండి ఈయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి హయాంలో. ఇప్పుడు మనం చనిపోక ముందు ఏం చేశారంటే శివరాం ప్రసాద్ గారు చనిపోయారని చెప్పాను కదా నేను. కానీ చనిపోక ముందు ఏం చేశారంటే ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. అవును, మనం సినిమా తీయాలంటే ఎక్కడికక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, మెడ్రాస్ వెళ్ళాల్సి వస్తుంది. మనకి దగ్గరగా ఉన్న ప్లేసుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో స్టూడియో కడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది. స్టూడియో కట్టాలి అంటే అన్ని వసతులు కావాలి మనకి. ఏమండి, ఒక విలేజ్లోనో గిల్లోనో మనకి ఎకరాల స్థలం ఉన్నంత మాత్రం స్టూడియో కట్టడానికి కుదరదు. సో అందుకని హైదరాబాద్లో స్టూడియో కడదామని ఆయన, వీళ్ళంతా పక్క పక్కన ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో రాఘవయ్య చౌదరి గారు ఉన్నారు, కొసరాజు గారు ఉన్నారు, గోడవల్లి రామబ్రహ్మం గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే అమీర్పేటలో 11.5 ఎకరాలు ఎంతో స్థలం కొన్నాడు ఆయన స్టూడియో కట్టడానికి. సారథి స్టూడియో ఇంకా పెట్టలే. ఈ సినిమాలన్నీ ఎలా తీశారనుకుంటున్నారు? సారథి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరు మాలపిల్లను ఈ రైతు బిడ్డ ఏ బ్యానర్ మీద తీశారనుకుంటున్నారు? సారథి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బ్యానరే స్టూడియోకి పెట్టారు తర్వాత. ఇంకా స్టూడియో కట్టలే అప్పటికి. కానీ ఈ స్థలం కొన్న తర్వాత ఏం చేశారంటే అంతా మన వాళ్ళే. వల్లపు నరసింహారావును ఎవరో హీరోయిన్ పెట్టేసి మెడ్రాస్లో సినిమా తీశారు. ఏది సినిమాలు ఆగలా, ఇది తీస్తున్నారు. సినిమా మెడ్రాస్లో తీశారు. ఈ లోపల స్టూడియో నిర్మాణం చేశారు. సారథి స్టూడియో నిర్మాణం జరిగింది. సారథి స్టూడియో నిర్మాణం జరిగిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి సారథి స్టూడియో బ్యానర్పై మా ఇంటి మహాలక్ష్మి అని తీశారు. హర్నాథ్ సారథి స్టూడియో బ్యానర్పై మా ఇంటి మహాలక్ష్మి అని సినిమా తీశారండి. అంతా మన వాళ్ళే. సినిమా ఎప్పుడండి? సారథి స్టూడియో స్థలం కొన్న తర్వాత సినిమా తీయాలి, సినిమా లోపల అంతా మన వాళ్ళే అనే సినిమా మెడ్రాస్లో తీసుకొచ్చారు. మెడ్రాస్లో తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల స్టూడియో నిర్మాణం అయిపోయింది. ఈ నిర్మాణం అయిపోయిన తర్వాత ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి అని సినిమా తీశారు. మీకు ఒకసారి చెప్పాను నేను, రమణారెడ్డి గారు కూడా ఇందులో క్రౌడ్ ఫండింగ్ అప్పుడు 5,000 ఇచ్చారు. అందరూ వేసుకుంటుంటే నేను కూడా వేస్తానని, అంటే రాజా వారు స్థలం ఇచ్చి స్టూడియో ఇచ్చేశారు. మిగతా అన్ని సినిమాలన్నీ వాళ్ళు చేసుకున్నారు. మీకు అర్థం కదా? స్టూడియో ఆయన కట్టారు. ఆయన కట్టిన తర్వాత ఆయన కాకుండా వచ్చిన నిర్మాతలు ఎండీసీ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి మా ఇంటి మహాలక్ష్మి తీశారు. మా ఇంటి మహాలక్ష్మి తీసిన తర్వాత అది బాగానే పోయింది. ఆ తర్వాత రోజులు మారాయిలో అసలు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. వహీదా రెహమాన్ పాట కూడా ఉంది. ఆ తర్వాత కలిసి ఉంటే కలిసి సుఖం, ఇంకేదో సినిమాలు తీశారు సార్ వాళ్ళు, మొత్తం తీశారు. తీసిన తర్వాత సారథి స్టూడియో ఇదైపోయింది. ఈ సినిమాలన్నీ ఏం చేశారంటే నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత రాను నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక రాజా గారికి ఇది ఉండదు కదా, అందుకని నవయుగ వాళ్ళకి అప్పచెప్పారు స్టూడియో. వాళ్ళు ఏదో సెటిల్ చేసుకున్నారు, స్టూడియో మేము తీసుకుంటామని. అట్లా మారింది. తర్వాత ఇవాళ హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ ప్రింటర్స్ ప్రగతి ప్రింటర్స్, దానికి అధినేత ఆయన హనుమంతరావు గారు. ఆయన ఇంటి పేరు ఏదో ఉంది, హనుమంతరావు గారు. ప్రగతి ప్రింటర్స్ అని ఆయన ప్రొడక్షన్ మేనేజర్ అక్కడ సారథి స్టూడియో. ఇవాళ ఆయన అసలు ఏ పెద్ద ప్రింటింగ్ సెక్షన్ ఎవరు ఉన్నారంటే ప్రగతి ప్రింటర్సే. పరుచూరు హనుమంతరావు గారు, పరుచూరు హనుమంతరావు గుర్తొచ్చింది. ఏమండి, పరుచూరు హనుమంతరావు గారు అక్కడ ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు. అక్కడి నుంచే అక్కడే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కూడా ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు.
అక్కడి నుంచే వాళ్ళు నిర్మాతలు అయ్యారు. మన భరద్వాజ్ గారు వాళ్ళ ఫాదరు అంటే సారథి స్టూడియోకి చాలా పెద్ద చరిత్ర ఉంది సార్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది. అంచేత ఇలాగా ఇప్పుడు చెయ్యి ఒకళ్ళదే మారిందా అండి, ఇంకెవరిది? ఏదండి అంతే నవగా వాళ్ళది. ఆ తర్వాత వేరే వాళ్ళు కొనేశారు. ఇప్పుడు ఎవరో ఫారిన్ నుంచి వచ్చి ఇచ్చేశారు. వేరే వాళ్ళు కొనేసి ఈ స్థలం మొత్తం అమ్మేశారు. నవేగా వాళ్ళు వదిలేశారు. వాళ్ళు కూడా వదులుకున్నారు. అంటే శశిభూషణ్ వీళ్ళు నిర్మాతలకు ఉండేవారు. పి శశిభూషణ్ అని ఉండే, పర్వతన శశిభూషణ్, వాళ్ళు కూడా అందరూ పార్ట్నర్స్. కానీ అందరూ విడిపోయిన తర్వాత ఎవరికాళ్ళు అయిపోయి పంచుకుని ఎవరికో ఇచ్చారు. అది ఇప్పుడు ఎవరో ఫారిన్ వాళ్ళు కొన్నారని, అమెరికా నుంచి వచ్చి కొన్నారని నాకు తెలుసు. అది అప్పుడు కొన్నారని విన్నాను నేను. ఈ యార్లగడ్డ సారథి స్టూడియో వచ్చింది కదండి. యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారిని, శివరామకృష్ణ ప్రసాద్ గారి తమ్ముడు చెప్పాను కదా, ఆయన కూడా కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ, కార్ల్ మార్క్స్ ప్రభావం ఎక్కువ ఉందండి ఆయన. తర్వాత రోజులు మారాయి తీశారు కదా వీళ్ళు. మొట్టమొదటి జంట నగరాల్లో సత్యనోత్సవ చిత్రం రోజులు మారాయి. దాన్ని ఫంక్షన్ చేశారు. ఇప్పుడు నాకు డౌట్ అండి, ఇక్కడ స్టూడియో అనేది ఫస్ట్ స్టూడియో సారథి కదా. అయితే మరి అక్కడ వాహిని స్టూడియో అని రకరకాలు ఉన్నాయి కదా, మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళ లేకపోతే తక్కువ జరిగే? చేసేవాళ్ళు కాదండి, చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు షిఫ్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళు సారథి స్టూడియోలు ఓన్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు తప్ప బయట అక్కడ లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరో 2-3 చేసేవాళ్ళు తప్ప ఒక పెద్ద పేరున్న వాళ్ళు మాత్రం రాలేదు. అక్కడి నుంచి రాలేకపోయారండి. ఎవరో రాలే మెడ్రాస్ నుంచి. బికాస్ ఒక స్టూడియో చేస్తే కాదండి, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ. స్టూడియో కట్టారు కానీ ఒక థియేటర్, ప్రొజెక్షన్ థియేటర్ కట్టారు తప్ప రికార్డింగ్ థియేటర్ ఉంది కానీ మెడ్రాస్ అంత అడ్వాన్స్డ్ కాల ఇక్కడ. అంటే రావడానికి నంబర్ 1 మెడ్రాస్ నుంచి రావాలంటే మళ్ళీ ఇప్పుడు మెడ్రాస్లో షూట్ చేసుకుంటే మళ్ళీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలని, ఎడిటింగ్ కానీ, డబ్బింగ్ కానీ, రికార్డింగ్ కానీ, రీరికార్డింగ్ కానీ మొత్తం అక్కడే చేయాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో అందువల్ల అప్పట్లో ధైర్యం చేసేవాళ్ళు కాదు. అక్కడ ఉంటే ఒకే ప్లేస్ లో ఉంటే బడ్జెట్ కూడా తక్కువ అవుద్దండి. బడ్జెట్ కూడా తక్కువ అయ్యేది. ఇప్పుడు దగ్గర 4 లాంగ్వేజ్లు అక్కడే ఉండే కదండి. 6 లాంగ్వేజ్, మలయాళం కూడా, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు మొత్తం 4. ఆ తర్వాత కన్నడ వాళ్ళు వెళ్ళిపోయారు, మలయాళం వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి తమిళ వాళ్ళు ఉన్నారు. తెలుగు మనం 90 వరకు బయటికి రాలా. మన తెలుగు వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ కదా, మెడ్రాస్ నుంచి రాలా 90s లో. అది ఎప్పుడు నాగేశ్వరరావు గారు కొంతకాలం మన ఇది వచ్చిన తర్వాత. అంచేత అసలు చెప్పగలంటే ఏంటండి, ఎప్పటికైనా రావాలని ముందు రామారావు గారు ధైర్యం చేశారు. ఇక్కడ థియేటర్, రామకృష్ణ థియేటర్స్ కట్టి ఆంధ్రప్రదేశ్ రావడం రామారావు గారు ఒక నిజం మాట్లాడుకోవాలంటే. అవునా? మరి రామారావు గారు రామకృష్ణ థియేటర్స్ ప్రాపర్టీస్ అన్ని నాగేశ్వరరావు గారు ఫస్ట్ బీజీ అంటారు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆయన, నాగేశ్వరరావు గారు ఏమో దీనికి వచ్చారు. తన సినిమాలను నేను అక్కడ డిసిషన్ తీసుకున్నాను అని ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. పిల్లల కోసం వస్తున్నానని చెప్పారు. ఆయన కారణాలు ఉన్నాయి, అందరికి తెలిసిన విషయాలే. వచ్చిన తర్వాత రామారావు గారు సొంత డబ్బుతో ఎక్కడ ఇచ్చి లేకుండా రామకృష్ణ థియేటర్స్ కట్టారు, రామకృష్ణ స్టూడియో కట్టారు. ఆయన సొంతంగా డెవలప్ చేశారు ఆయన. అంచేత వీళ్ళందరూ ఈ నాగేశ్వరరావు గారికి గవర్నమెంట్ ఇచ్చింది స్థలం. నాగేశ్వరరావు గారికి గవర్నమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 7 ఎకరాలు వచ్చినప్పుడు కూడా నాగేశ్వరరావు గారితో కాంట్రాక్ట్ వచ్చింది రామారావు గారితో కూడా. అప్పుడు ఆయన టింబర్ వ్యాపారానికి ఇచ్చాడు ఆయన అని కాంట్రవర్సీ అప్పటికప్పుడు ఖాళీ చేసి మళ్ళీ స్టూడియోగా ఉపయోగిస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకి శాంక్షన్ అయిపోయింది. ఏమండి అంచేత ఆ తర్వాత స్టూడియో వచ్చింది. అదే సారథి స్టూడియో వల్ల అన్నపూర్ణ స్టూడియో కట్టాడు ఆయన. స్టూడియో కట్టడానికి కారణం, అంతకుముందే గవర్నమెంట్ ఒక స్టూడియో కట్టింది ఒక ఫ్లోర్ తోటి, భాగ్యనగర్ స్టూడియో అని. ఇక్కడ మన ఇదే ప్రసాద్, అది కేబిఆర్ పార్క్ కింద భాగ్యనగర్ స్టూడియో అని ఒకటి ఉండేది. తర్వాత ఇంకోటి ఏదో అజంతా స్టూడియో ఉందని అన్నారు ఎవరో, చాలా దూరం. అది అసలు ఆ తర్వాత అయిపు లేకుండా ఇదైపోయింది. అంచేత ఇలాగ లోకల్ పీపులే ప్రొడ్యూస్ చేసేసి లోకల్గా చేసుకుని ఉండేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో పెర్ఫెక్ట్ థియేటర్ 11.5 ఎకరాల్లో కట్టిన మొట్టమొదటి థియేటర్ వాహిని స్టూడియో లాగా. వాహిని స్టూడియో అంతే 12 ఎకరాలు కట్టిన థియేటరు, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కట్టిన వారు చల్లపల్లి రాజావారు.
అది ఎంచేతంటే మన వాళ్ళకి ఐడియా కూడా రాలే అప్పుడు. మన వాళ్ళు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, హిట్ నిర్మాతలు ఉన్నారు. ఎవరికి ఆంధ్రప్రదేశ్ స్టూడియో కట్టాలని ఐడియా ఎవరికి రాలా. అది సంబంధం లేని వ్యక్తి, సినిమాకి సంబంధం లేని వ్యక్తికి వచ్చి సారథి స్టూడియో కొని కట్టారు. అందుకని ఆయన్ని మనం ఎంతైనా ఆంధ్రప్రదేశ్ తరఫున మనం నమస్కారం పెట్టాలి, చలపల్లి రాజు గారు.